హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించి అంటే మనకు అమ్మఒడి పథకం అనమాట. ఈ పథకానికి సంబంధించి రెండో విడత 15,000 రూపాయలు అనేది అయితే జమ అయితే చేయనున్నారు. దానికి సంబంధించి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ డబ్బులు అనేది మీకు జమ కావాలి అంటే కనుక తప్పకుండా అయితే కనుక ఈ యొక్క పని అయితే చేయవలసి ఉంటుంది. సో దానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో దాని గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. అలాగే మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు ఏ డేట్న అంటే ఏ తేదీన విడుదల చేస్తున్నారు అనేది కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో తల్లికి వందనం పథకం అనమాట. అంటే గతంలో అమ్మఒడి పథకం అనేది అయితే ఉండేది. ఇప్పుడు దానికి పేరు మార్చి తల్లికి వందనం పథకం కింద అయితే తీసుకొని రావడం జరిగింది. ఈ తల్లికి వందనం పథకం కింద 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులకు అయితే కనుక ఆ యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క విద్యార్థికి 15,000, అందులోనూ 2,000 రూపాయలు అనేది స్కూల్ మెయింటెనెన్స్ కింద కట్ చేసుకొని 13,000 జమ చేస్తారు. సో ఒకరికి 13,000, ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 39,000. ఇలా అయితే ఎంతమంది స్కూల్కి వెళ్తుంటే ఆ కుటుంబంలో అంతమందికి డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే అనమాట. ఈ పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందనమాట. మొదట మనకు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారనేది తెలుసుకుందాము. సో మనకు ఇప్పటికీ మొదటి విడత డబ్బులు అయితే జమ చేశారు. ఇప్పుడు రెండో విడత డబ్బులు అయితే జమ చేస్తున్నారు. మనకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయితే జరుగుతున్నాయి కదా. ఈ హాలిడేస్ కంప్లీట్ అయిపోయి జూన్ 12వ తేదీన స్కూల్స్ మళ్ళీ మనకు రీఓపెన్ చేయడం జరుగుతుందన్నమాట. సో జూన్ 19 నుంచి అయితే కనుక ఆ యొక్క విద్యార్థుల తరల బ్యాంక్ ఖాతాలకి డబ్బులు జమ చేస్తామని డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట. అంటే జూన్ 19 నుంచి అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. అందులోనూ అర్హతలు కూడా అయితే మనకు ఇదివరకు అయితే చెప్పడం జరిగిందనమాట. మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్లో అయితే కనుక చెప్పడం జరిగింది ఏ అర్హతలు ఉండాలి, అలాగే అప్లికేషన్కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది కూడా ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా మీరు పథకానికి అర్హులా కాదా ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను వీడియో అయితే చేశాను అనమాట. కుదిరితే ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అది కూడా క్లిక్ చేసి మీరు చూడొచ్చు. సో మొత్తంగా అయితే కనుక మీరు ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది కూడా మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ఈ రకంగా అయితే కనుక మనకు కొన్ని అర్హతలు ఇవన్నీ అయితే కనుక యథావిధిగా అయితే పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులకు 75% అటెండెన్స్ అనేది ఉండాలి. 6 స్టెప్ వెరిఫికేషన్లు అన్నీ సాటిస్ఫై అని అయితే రావాల్సి ఉంటుందన్నమాట. ఇవి మెయిన్. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది కదా. సో అదేంటంటే కనుక తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అందాలంటే ఆ యొక్క డబ్బులు అనేది జమ కావాలంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎస్సీ విద్యార్థులకు బ్యాంకు లేదా పోస్టల్ అకౌంట్ తప్పనిసరిని ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారనమాట. సో అంతేకాకుండా ఈ నెల 31లోగా ఆ ఖాతాలకు ఎన్పిసి అనేది లింక్ చేయించుకోవాలని సూచించారు. కాలేజీ యాజమాన్యాలు, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాల్లో సిబ్బంది ఈ మేరకు చొరవ తీసుకోవాలన్నారు. కాగా ఈ స్కీమ్ కింద విద్యార్థుల తలలకు 13,000 అందనుండగా కేంద్రం వాటా నిధుల కోసం ఎస్సీ స్టూడెంట్లకు ఖాతా తప్పనిసరి అనమాట. సో జనరల్గా ఏంటంటే కనుక ఈ పథకానికి సంబంధించి తలలకు బ్యాంక్ అకౌంట్ అనేది అయితే ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది లింక్ చేసుకొని ఉండాలి. అందులోనూ ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ విద్యార్థులకి అయితే కనుక కేంద్ర ప్రభుత్వం అయితే కనుక జమ చేస్తుంది ఆ నిధుల్ని. అందువల్ల ఏంటంటే కనుక సో ఆ యొక్క విద్యార్థులకు అయితే కనుక బ్యాంక్ అకౌంట్ అయినా లేదంటే పోస్టల్ అకౌంట్ అయినా ఉండాలి. దానికైతే కనుక కంపల్సరీగా ఎన్పిసి అనేది అయితే లింక్ చేసుకుని ఉండాలని అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండడంతో తల్లికి వందనం పథకం కింద 13,000 చొప్పున నగదు తల్లుల బ్యాంక్ ఖాతాలకి అయితే జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ఏడాది ఆధార్ లింక్ కాకపోవడంతో అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ కాకపోవడంతో ఆధార్ సీడింగ్ కాకపోవడం వల్ల చాలామందికి ఈ స్కీమ్ అయితే దూరం అయ్యాయి. అలాంటి ఇబ్బందులు రిపీట్ కాకుండా ముందస్తుగా బ్యాంక్ ఖాతాలో ఆధార్ అనుసంధానం చేసుకోవాలని విద్యాశాఖ విజ్ఞప్తి అయితే చేస్తోంది. దాంతోపాటు బ్యాంకుకు వెళ్ళి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోవాలని కూడా అయితే సూచించిందనమాట. ఇది మనకు ముఖ్యమైన అప్డేటు. ఇక మనకు ఆల్రెడీ రూల్స్ అనేది అయితే ఉన్నాయి, అవే రూల్స్ అయితే ఉంటాయి. గత సంవత్సరం ఏ రూల్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా అవే రూల్స్ అయితే ఉన్నాయి. సో అలాగే మీరు ఎలిజిబులా కాదా అనేది అయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో కూడా అయితే చేయడం అయితే జరిగింది. సో ఇది లేటెస్ట్ అప్డేటు. సో జూన్ 19 నుంచి అయితే కనుక అర్హుల బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమ చేస్తున్నారు. కాబట్టి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది అయితే కంపల్సరీగా లింక్ అయితే చేయించుకోండి. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.